కాదు కీచకులు. విద్యార్థిని పైన పలుమార్లు అత్యాచారం అట. స్టూడెంట్ మీద సార్లు అత్యాచారం చేసిరట. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు దుశ్చర్య. గవర్నమెంట్ టీచర్ అట వాడు. వీడియో తీసిన మరో టీచర్ అట, మరో ఉపాధ్యాయుడట. ఎంత దుర్మార్గులరా మీరు. దాన్ని వైరల్ చేసిన గ్రామ సర్పంచ్ భర్త అట. ఒక టీచర్ ఏమో అత్యాచారం చేసిండు, ఇంకో టీచర్ ఏమో వాడు వీడియో తీసిండు. ఆ వీడియోని వైరల్ చేసింది సర్పంచ్ భర్త అట. నారాయణపేట జిల్లా మద్దూరులో ఘటన. 7 మీద పోక్సో కేసు, అరెస్టు, రిమాండ్. ఏం దారుణం ఇది, ఏం అన్యాయం ఇది. ఇంకో కేసు గాంజా మత్తులో 2 మైనర్ల మీద అత్యాచార యత్నం అట. 2 మైనర్ అమ్మాయిల మీద. నిర్మల్లో అనాథ బాలికల పైన 2 యువకుల దుశ్చర్య, నిందితులు అరెస్ట్. ఈ మొత్తం ఎపిసోడ్లో గాంజా మత్తు పదార్థాలే కారణం, ఇక అంతకుమించి ఏం లేదు ఇక్కడ. ఎంత దారుణం అసలు. ఈ టీచర్లు ఈ పని చేయడం ఏంది? పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన 2 ఉపాధ్యాయులు ఒక అమ్మాయి మీద, అంటే మైనర్ బాలిక మీద, ఆ బాలిక జీవితంతో ఆడుకున్నారు. ఆ బాలిక పాలిట కీచకులుగా మారారు. 10వ తరగతి అమ్మాయిని లోబర్చుకొని ఒక ఉపాధ్యాయుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇదే అత్యంత దారుణమైతే ఆ ఉపాధ్యాయుడితో విభేదాలు కలిగిన ఇంకొక టీచర్, అంటే ఆ వాడు బడనోడు ఇంకో టీచర్, సదరు ఉపాధ్యాయుడు బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నప్పుడు గుట్టుగా వీడియో తీసి ఆ గ్రామ సర్పంచ్ భర్తకు పంపించిందట. ఆ సర్పంచ్ భర్త అతని అనుచరులు కలిసి బెదిరింపులకు దిగి చివరికి ఆ వీడియోను వైరల్ చేసి మరింత ఘోరానికి తెగబడ్డారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని మోమినాపూర్లో జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనమైంది. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు 2 ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుడు, స్థానిక ప్రజాప్రతినిధి భర్త, అతడి అనుచరులు ముగ్గురు, మొత్తం 7 మీద పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలు నారాయణపేట జిల్లా ఎస్పీ వినీత్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. దాని ప్రకారం మోమినాపూర్లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న చెండేపల్లి స్వామి ఓ 10వ తరగతి అమ్మాయితో కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్నాడు. అతడితో విభేదాలు ఉన్న గురునాథ్ రెడ్డి అనే మరో ఉపాధ్యాయుడికి ఈ విషయం తెలిసింది. అయితే గురునాథ్ రెడ్డి పాఠశాల కంప్యూటర్ గదిలో రహస్యంగా సీసీ కెమెరా ఏర్పాటు చేసిందట. ఇటీవల స్వామి ఆ విద్యార్థినితో కంప్యూటర్ గదిలో అసభ్యంగా ప్రవర్తించగా ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయినాయట. గురునాథ్ రెడ్డి ఆ వీడియోను స్థానిక సర్పంచ్ భర్త గూళ్ల రవికి షేర్ చేసిండట. రవి తన అనుచరులైన ఆనంద్, విజయ్ కుమార్, మేకల రవికి విషయం చెప్పిండట. వీళ్ళు ఆ సదరు వీడియోను బయట పెట్టకుండా ఉండాలంటే తమకు డబ్బులు ఇవ్వాలని స్వామి గురునాథ్ రెడ్డితో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చెన్నకేశవులను బెదిరించారట. కానీ ఒప్పందం బెడిసి కొట్టడంతో వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్ అవ్వగా మార్చి 26వ తేదీన విషయం బయటకొచ్చింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన విద్యాశాఖ అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. అలాగే ఈ ఘటనపైన డీఎస్పీ లింగయ్య ఆధ్వర్యంలో పోలీసుల విచారణ చేపట్టారు. ప్రధాన నిందితుడు స్వామి ఆ విద్యార్థిని పైన పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. దీంతో స్వామితో పాటు రహస్యంగా కెమెరా ఏర్పాటు చేసి వీడియో తీసిన గురునాథ్ రెడ్డి, విషయం తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రధానోపాధ్యాయుడు చెన్నకేశవులు, వీడియోలు షేర్ చేసుకొని డబ్బు డిమాండ్ చేసి రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించిన గూళ్ల రవి, బి ఆనంద్, విజయ్ కుమార్, మేకల రవిపై పోలీసులు పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఐటీ కేసులు నమోదు చేశారు. 7గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సీసీ కెమెరా, నిందితుల మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఏంది అసలు, ఎక్కడ పోతుంది సమాజం? ఎంత దారుణం ఇది. ఇదొక కేసు అయితే, 2 మైనర్ల మీద అత్యాచారం అట. గాంజా మత్తులో అఘాయిత్యం. అనాథ బాలికలను అపహరించి 2 యువకుల దుశ్చర్య. ఎక్కడ? నిర్మల్లో జరిగింది. నిందితులు 2ని అరెస్ట్ చేశారు. నిర్మల్కు చెందిన 2 యువకులు గాంజా మత్తులో దారుణానికి తెగబడ్డారు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న 2 అనాథ బాలికలను అపహరించుకొని తీసుకెళ్లి వారిపైన అత్యాచార యత్నం చేశారు. బాధిత బాలికల్లో ఒకరు అదృష్టవశాత్తు ఆ కిరాతకుల చెర నుంచి తప్పించుకోవడంతో విషయం పోలీసుల దృష్టికి చేరగా బాలికలిద్దరూ దుర్మార్గుల బారి నుంచి బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన 2 బాలికలు నిర్మల్లో నివాసం ఉంటున్నారు. అదే ప్రాంతానికి చెందిన అబ్బాస్ ఖాన్, షేక్ ఖలీం అనే ఆ యువకులు గాంజాకు బానిసలై నిత్యం జులాయిగా తిరుగుతూ ఉంటారు. అయితే గాంజా మత్తులో ఉన్న అబ్బాస్ ఖాన్, షేక్ ఖలీం శనివారం అర్ధరాత్రి తర్వాత ఆ బాలికల ఇంటికి వెళ్లి వారిని అపహరించారు. సమీపంలోని పోచంపాడ్ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ అబ్బాస్ ఖలీం ఓ బాలికపై అత్యాచారానికి ప్రయత్నించగా భయపడ్డ మరో బాలిక అక్కడి నుంచి తప్పించుకుంది.
స్థానికులకు జరిగిన విషయం చెప్పి సహాయాన్ని కోరింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు. నిందితులపైన పోక్సో కేసు నమోదు చేశారు. బాధితులు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో నిందితులపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టిరట. ఏం దారుణం.